గుర్తుపెట్టుకోవాలి. నేటి విశిష్టత అమ్మ, ఇక ఈరోజు విశిష్టత తెలియజేస్తారా? ఈరోజు విశిష్టతలో ఏంటంటే ఇది శ్రావణ శుక్రవారం కూడా అయింది. మొట్టమొదట ఇది 3వ శుక్రవారం అయింది. సాధారణంగా శుక్రవారం అనగానే శ్రావణ మాసంలో చాలా 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 ఇష్టంగా స్త్రీలందరూ కూడా ఎదురు చూసే ఒక ముఖ్యమైన రోజు అది శ్రావణ మాసం అంతా పండగలైనా ముఖ్యమైన కార్యక్రమాలైనా వినోదాలు, అది ఒక పండుగ వాతావరణమే, మాసమే పండుగ వాతావరణం. వర్షాల రాక కోసం ఎదురు చూస్తూ స్త్రీలందరూ తీజ్ పండగ చేసే స్త్రీలు కొందరైతే నార్త్ ఇండియన్స్, అలా కాకుండా ఇక్కడ సౌత్ ఇండియాలో వ్యక్తులైతే శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం ఈ పూజలన్నీ అద్భుతంగా చేస్తూ అమ్మవారిని ఆవాహన చేసుకొని పిలిచి దాని ప్రకారం అమ్మవారిని ఇంటికి ఆహ్వానించి దాని ప్రకారం వాయినాలు ఇవ్వడం. అంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, శ్రావణ మంగళగౌరి వ్రతం చేసుకున్నా, మంగళవారం నోములు చేసుకున్నా అన్నిటికీ ఇది ముఖ్యమైన మాసం. అందులో అతి ముఖ్యంగా శ్రావణ శుక్రవారం చాలా 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 విశేషమైంది. శ్రావణ మాసం అంటే అమ్మవారికి ప్రీతికి కారణం శ్రవణ నక్షత్రంలో తన భర్త అయిన శ్రీహరి నక్షత్రంలో శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి రావడం వల్లే దీన్ని శ్రావణ మాసం అని జ్యోతిష్యపరంగా విశిష్టత అనేది ఏర్పడింది. కాబట్టి ఇంత విశిష్టత కలిగిన ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన కార్యక్రమాలు కనుక చేసినట్లయితే, అంటే అది శ్రావణ మాసం అనే కాదు, ఏ మాసంలోనైనా అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉండాలి, లక్ష్మీదేవి నిలయం మన ఇల్లు అవ్వాలి అని కోరుకోని వ్యక్తులు ఎవరు ఉండరు. దానికి ఆవిడికి ఇష్టమైన పదార్థాలు కానీ, లేకపోతే పూజ చేసి ఆవిడకి ఇష్టమైన నైవేద్యాల రూపంలో కానీ, ఇష్టమైన పూల రూపంలో కానీ చేసే కొద్దీ వాటికి చాలా శక్తి అనేది అధికంగా ఉంటుంది. అంటే చేయగలిగిన వాళ్ళు మామూలుగా ఎవరైనా సరే, ఆవిడకి చాలా చాలా ఇష్టమైంది ఏంటంటే ఉదయం లేచి చక్కగా ఇల్లు ముగ్గు పెట్టడం, పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్త్రీలు లేచి చక్కగా ఇంటి వాతావరణాన్ని అనుకూలంగా పెట్టడం, రంగవల్లులు తీర్చిదిద్దుకోవడం, దైవారాధన, శ్రీ సూక్తం, పురుష సూక్త పారాయణ లాంటివి ఏదైనా చేసుకోగలిగినా, అలాగే ఇంట్లో ఆవిడకి ఎంతో ఇష్టమైన నారికేళం కానీ, లేకపోతే బిల్వపత్రాలతో ఇది పూజలు కానీ, లేకపోతే ఏనుగుకి సంబంధించిన ఫోటోలో మధ్యలో ఆవిడ ఉన్నట్టుగా అటు ఇటు 2 దండలు వేస్తున్నట్టుగా ఉండే ఇది కానీ, మంచి ముత్యాలతో కానీ, తర్వాత వీలైతే శుక్రవారం కాబట్టి అమ్మవారికి పాయసాన్న ప్రియ కాబట్టి పాయసాన్నంతో ఆవిడకి ప్రియంగా నైవేద్యం పెట్టడం కానీ, తర్వాత ముత్యాలతో మాత్రం కాకుండా మంచి పట్టు వస్త్రాలు, అంటే అందరూ పట్టు వస్త్రాలు ధరించగలిగినా లేకపోయినా ఉన్నంతలో శుచి శుభ్రత, పిల్లల్ని జాగ్రత్తగా చూడడం, మంచి మాటలు మాట్లాడడం, అలాగే భర్త ఆరోగ్యాన్ని కోరుకొని ఐశ్వర్యాన్ని కోరుకొని అంటే సౌభాగ్యం కోరుకొని ఆ రోజున మంచిగా దీపారాధన చేసుకొని అమ్మవారి పూజలు చేసుకోవడం. అంటే కొందరు ఒక్కళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం మామూలుగా మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, 2 చేసుకుంటాం, 4 చేసుకుంటే ఇలా కొన్ని లెక్కలు. కొందరికి ఏంటంటే ప్రతిదీ అవకాశం లేని వాళ్ళు ఏదో వారం చేసుకోవాలి కాబట్టి ఏదైనా ఆటంకాలు లేకుండా ఉండేవాళ్ళు చేసుకున్న అమ్మవారికి సంబంధించిన నైవేద్యాల రూపంలో ఏదైనా చిత్రాన్నం లేకపోతే ఒక ఇలాంటివి చేసి పెట్టడం. తర్వాత ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి వాయినాల్లాగా ఇవ్వడం. వాయినాలు అంటే ఏముంది, మామూలుగా శనగలు, అరటిపండు, ఒక చిన్న చలిమిడి. అంటే ఇవన్నీ ఈ విశేషాలలో ఏంటంటే ఈ నారికేళంలో కానీ ఆవు పాలల్లో కూడా అమ్మవారు కొలువై ఉంటారు. ఆవు పాలు అనేవి ఆవిడికి చాలా 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 ప్రియమైనది. ఆవు పాలతో ప్రసాదం చేస్తే అది ఇంకా మంచి ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేయడం, అలాగే పెద్దల్ని గౌరవించడం, అతిథి సత్కారాలు లాంటివి చేయడం. అంటే అతిథి దేవోభవ అంటారు, మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత అంటారు, అలా చేయడం. తర్వాత వీలైతే ఈ యొక్క కనకధారాస్తవం ఇలాంటివన్నీ కూడా పాటించగలిగితే అవి లక్ష్మీ అష్టోత్తరాలు లాంటివి. తర్వాత ఇంట్లో ఒక చక్కటి ఆ వాతావరణంలో అమ్మవారు కొలువై ఎలా ఉంటారు అంటే, అది ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇంట్లో ఏదన్నా ఒక ధూపం లాంటిది పూజానంతరం వేసుకున్నా కూడా అలాంటి దాంట్లో ఉండడం, ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి చాలా 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 ప్రియమైనవి. ఎందుకంటే అమ్మవారు కొలువై ఉన్న చోట లక్ష్మి అనేది తప్పనిసరిగా ఉంటుంది. లక్ష్మీదేవి కాబట్టి లక్ష్యాన్ని సాధించే దేవత. సిరి అంటే శ్రీదేవి, ఆవిడ శ్రీలక్ష్మి కాబట్టి లక్ష్యానికి దారి, ఎవరికన్నా ఏదైనా లక్ష్యాలుండి అవి శుభప్రదమైనవి ఉండి ఆ యొక్క లక్ష్యాలు కూడా అవి వాటి వల్ల మంచి జరిగే లక్ష్యాలు. అంటే వాడు ఏ వ్యక్తి అయినా తనకి తాను ఏర్పరచుకున్న లక్ష్యం అనేది ఒకటి అనుకున్నది సాధిద్దాం, ఒక మంచి చదువులో రాణిద్దాం, లేకపోతే ఇలాంటివి అన్నీ మంచి లక్ష్యాలే. అలాంటి లక్ష్యం మంచిది కనుకైతే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఏర్పడుతుంది ఆ వ్యక్తికి. కాబట్టి అమ్మవారి అనుగ్రహ రీత్యా తప్పనిసరిగా ఆ రకమైన తోడ్పాటు. తర్వాత అమ్మవారి గురించి కూడా ఇంకొక మాట అంటారు, ఎందుకంటే త్రిశక్తులలో దేవి మహత్యంలో అంటారనమాట, మహాశక్తియే అమ్మవారు. ఈ లక్ష్మీదేవి సంపద
శాంతి, ఆరోగ్యం, ధనం అన్నిటికీ కారకురాలు ఆవిడ. తెలుపు రంగు అంటే అమ్మవారు అనేటప్పటికీ ఆ వర్చస్సుతో కలిపి అలా అంటారు. కాబట్టి ఆవిడ మనకి సృష్టి మొదల నుంచి కూడా విష్ణువుతో కలిపి ఆవిడ ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ ఉన్నారు. అంటే ఆయనతో పాటు సృష్టి కార్యక్రమాల్లో ఈవిడ్ని మహాశక్తిగా ఈవిడ్ని నిలిపారు. త్రిశక్తులలో ఒకటిగా ఆవిడ. అందుకనే మనం గనక చూసినట్లయితే కృతయుగం దగ్గర నుంచి ఇప్పుడు కలియుగం దాకా కూడా కృతయుగంలో శ్రీహరి పక్కన మహాలక్ష్మిలా ఉంది ఆవిడ కదా. అలాగే త్రేతాయుగం వచ్చేప్పటికి శ్రీరామచంద్రుడితో ఆవిడ మనకి సీతాదేవిగా దర్శనం ఇచ్చింది. ఆ తర్వాత తీసుకుంటే మనకి ఈ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి పక్కన రుక్మిణిగా ద్వారకా బృందం అక్కడ మనకి ఆవిడ దర్శనం ఇస్తుంది. ఇప్పుడు కలియుగంలో అలివేలు మంగగా మనకి వెంకటేశ్వర స్వామితో జతయి అంటే ప్రతి కార్యక్రమంలోనూ ఆయనతో పాటు ఉంటూ సృష్టిలో ఆయనకి సహకరిస్తూ ఆవిడ సముద్రతనయగా పుట్టినా లేకపోతే భృగు మహర్షి కుమార్తెగా పుట్టినా ఏ జన్మలైనా ప్రతి చోట కూడా ఆయనకు అనుకూలంగా ఉంటూ ఆవిడ ముందుకెళ్ళింది. కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యేట్టుగా ప్రతి వాళ్ళు, ముఖ్యంగా ఇవి కూడా చేయలేమనుకున్న వాళ్ళు అట్లీస్ట్ శ్రద్ధతో ఇంటిని నీట్గా పెట్టుకొని అమ్మవారిని ఆహ్వానించుకొని అమ్మవారి స్తోత్రాలు విన్నా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.